లింక్ షేర్ చేస్తున్నాను. సో అంతలోపు మీ అందరూ మీ ప్రొడక్ట్స్ ని రెడీ చేసుకోండి. సో నేను నోని తీసుకుంటున్నాను ఇప్పుడు. సో మార్నింగ్ నోని, దాంతో పాటు ఇది కొలాజిన్ విత్ సిఎండి. సిఎండి 1 సెకండ్. సో ఎస్, నేను చాట్ బాక్స్ లా సెండ్ చేసిన ఆల్రెడీ. సో నెక్స్ట్ డైరెక్టర్ గ్రూప్ లో నేను సెండ్ చేస్తున్నాను యూట్యూబ్ లింక్. ఎవరైతే కనెక్ట్ కాలేదో దాని నుంచి కనెక్ట్ కమ్మని చెప్పండి. రైట్. సో అన్ని గ్రూప్స్లలో నేను ఫార్వర్డ్ చేసిన లింక్. ఓకే. సో నేను కొలాజిన్ తీసుకుంటున్నా ఈరోజు. సో ఎంతమంది సాటర్డే సెషన్ కోసం మీరు రెడీగా ఉన్నారు? కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. సో కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని మన బిజినెస్ లా ఇంకా కొంచెం ముందుకెళ్దాం అని ఎంతమందికి ఉంది? ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. దానికన్నా ముందు అందరికీ ఫస్ట్ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఎస్, జ్యోతి మేడం థమ్స్ అప్ చూపిస్తున్నారు. గ్రేట్. ఎక్సలెంట్. ఎస్. సో చాలా మంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. సూపర్, ఎక్సలెంట్. ఇంకా ఎస్, మీరు కూడా నోని తీసుకుంటారా మేడం? సూపర్, తీసుకోండి. సో మీరందరూ సప్లిమెంట్స్ తీసుకోండి. సప్లిమెంట్స్ యూజ్ చేయండి మీరందరూ. ఎందుకంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు మీరు మన సప్లిమెంట్స్ యూజ్ చేస్తే. ఎస్, వెస్లిమ్ టీ సూపర్. సో కొలాజిన్ ఎలర్జీ కంపల్సరీ మీరు తీసుకోండి. శ్రీలక్ష్మి మేడం ఫ్లెక్స్ ఆయిల్, మార్నింగ్ ఫ్లెక్స్ ఆయిల్ తీసుకుంటారా? సూపర్. ఇంకా ఎవరెవరు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారో చూపియండి ఒకసారి, కెమెరాలో చూపియండి ఏమేమి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. నోని భాను సార్. సో చాలా అంటే చూపించడం వల్ల ఏమైతే అంటే ఎస్, కొందరు తులసి డ్రాప్స్ తీసుకుంటున్నారు. సో చూపించడం వల్ల ఏమైతానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్, సిఎండి రజిత, బాలు సార్, నోని, జీటాటి సప్లిమెంట్స్ కాదు కుమార్ సార్, సప్లిమెంట్స్ అన్నా నేను. కరుణాకర్ సార్ ఏం చూపిస్తుండ్రు? వాటర్ బాటిల్ చూపిస్తారు సార్ మీరు. రైట్, సూపర్ సూపర్. కవిత మేడం కూడా 2-3 ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. గ్రేట్, ఎక్సలెంట్. గోదావరి మేడం కూడా వెస్లిమ్ టీ డబ్బా చూపించిండ్రు. సూపర్. సిఎండి వెస్లిమ్ టీ తులసి డ్రాప్స్, కొంచెం తులసి డ్రాప్స్ తక్కువ వేసుకోండి, అంటే ఒక డ్రాప్ వేసుకోండి ఒక కప్లా. వావ్. లింగం సార్ వెస్లిమ్ టీ తులసి డ్రాప్స్. ఎవరైతే వెస్లిమ్ టీ తాగుతారో వాళ్ళు చాలా యంగ్గా కనిపిస్తారు. వెస్లిమ్ టీ ఎవరైతే తాగుతారో వాళ్ళు యంగ్గా కనిపిస్తారు. వాళ్ళ చర్మం ముడతలు పడదు. నెక్స్ట్ వాళ్ళు రోజంతా ఎక్సైటెడ్గా ఉంటారు. నెక్స్ట్ జెంట్స్కి అయితే పొట్ట రాదు. రైట్. సో గ్రేట్. సో మరి ఈ సెషన్ స్టార్ట్ చేద్దామా?
ఎస్, సారీ. సో ఈరోజు నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈరోజు సెషన్ కోసం. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే, మనం అందరం 1000 ప్లాన్స్లు ఉన్నాం. ఇక్కడ చాలా మంది సూపర్ ఎక్సైటెడ్గా, సూపర్ స్పీడ్తోని ఎట్లయితే బుల్లెట్ ట్రైన్ పనిచేస్తుందో, ఎంతైతే బుల్లెట్ ట్రైన్ స్పీడ్గా పనిచేస్తుందో అంతే స్పీడ్గా మన లీడర్స్ కొందరు అంత బుల్లెట్ స్పీడ్ తోని, జెట్ స్పీడ్ తోని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో మరి ఈ జెట్ స్పీడ్ లో మనం పాటించాల్సిన విషయాలు ఏంటి, మనం చేయాల్సిన పనులు ఏంటివి అనేటిది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దానిని మనం ఏమంటామంటే, ఇక్కడ మన విన్నింగ్ టీంలో ఒక స్పెషల్ ట్రైనింగ్ మనకు మన బారిల్ సార్ డిజైన్ చేసిండు అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ 13 ఎసెన్షియల్స్ అంటాం అనమాట. 13 ఎసెన్షియల్స్. సో 13 ఎసెన్షియల్స్ అంటే మన బాడీకి 13 రకాల ఎసెన్షియల్ విటమిన్స్ కావాలి. ఈ 13 రకాల విటమిన్స్ అనేటివి మన బాడీకి అందకపోతే ఏమవుతుంది అంటే, మన బాడీ అనేది సరిగ్గా పనిచేయదు, రైట్? సో ఎట్లయితే ఈ 13 రకాల ఎసెన్షియల్ అంటే కంపల్సరీ. సో ఈ కంపల్సరీ విటమిన్స్ లేకపోతే ఎట్లయితే పనిచేయదో మన బాడీ, సేమ్ అదే విధంగా మనం కూడా మన బిజినెస్ లో ఈ 13 అంశాల పైన మనం ఫోకస్ చేయకపోతే మన బిజినెస్ కూడా సరిగ్గా పనిచేయదు. సో మరి అవి ఏంటి ఈ 13 ఎసెన్షియల్స్ అంటే మనం చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ కొద్దిసేపు చేస్తాను, కానీ ఎక్కువసేపు మాట్లాడతాను ఈ విషయాల గురించి. సో ఫస్ట్ పాయింట్ ఏంది, మనకి 13 ఎసెన్షియల్స్ లా, రైట్? సో మరి ఫస్ట్ పాయింట్ ఏంది అని అంటే, ఫస్ట్ పాయింట్ సెట్ ద ప్రయారిటీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెట్ ద ప్రయారిటీ. సో మరి ఈ ప్రయారిటీ అంటే ఏంటిది మరి అసలు? ఎస్, మరి ప్రయారిటీ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో ఉన్నారు, లేదంటే బిజినెస్ ని స్టార్ట్ చేసినారు. ప్రయారిటీ అంటే ప్రాథమికమైన అంశం అన్నమాట. ప్రయారిటీ, మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ప్రయారిటీ అంటే ప్రాధాన్యత, అంటే ఇంపార్టెన్స్ అనుకోండి. మీరు ఇంపార్టెన్స్ ని సెట్ చేసుకోండి. మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసినారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? బిజినెస్ ని స్టార్ట్ చేసినారు ఎందుకోసం? డ్రీమ్స్ కోసం మనం మన బిజినెస్ ని స్టార్ట్ చేసినాం. సో మరి ఈ డ్రీమ్స్ మరి మనకు ఎట్లా నెరవేరాలంటే, మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రయారిటీ అంటే సెట్ ద ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ఇక్కడ కొన్ని విషయాలను మనం లాపర్వాయి అంటే కేర్లెస్ చేయడం కూడా సెట్ ద ప్రయారిటీయే అవుతుంది, ప్రయారిటీనే అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి, నేను డ్రీమ్లు ఉన్నాను, నేను గోల్ తోని పని చేస్తున్నాను, 1000 ప్లాన్స్ లో ఒక భాగంగా ఉన్నాను. సో ఈ 1000 ప్లాన్స్ లో భాగంగా నేను ఉన్నాను, కానీ నాకు మధ్యలో ఒక మ్యారేజ్ వచ్చింది. కొంచెం మా చుట్టాలది మ్యారేజ్ వచ్చింది. సో ఇంటి పక్కలది మ్యారేజ్ వచ్చింది. ఇప్పుడు నేనేం పని చేస్తా? నా ప్రయారిటీ ఏంటి? నేను ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నా? నా 1000 ప్లాన్స్ కి ఇస్తున్నానా, నా డ్రీమ్స్ కి ఇస్తున్నానా, నా మ్యారేజ్ కి ఇస్తున్నానా? దీన్ని ప్రయారిటీ అంటారు. ప్రయారిటీ అంటే కేర్లెస్ చేయడం, కొన్ని విషయాలను కేర్లెస్ గా చూడడం. కేర్లెస్ గా అని అంటే, ఇప్పుడు ఏవైతే ఇట్లాంటి మ్యారేజెస్ ఉన్నాయో, లేకపోతే టైం వేస్ట్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వాటిని కేర్లెస్ చేయడం కూడా ప్రయారిటీ కిందికి వస్తుంది. అనమాట. ఓకే, సో మనం ఈ భూమి మీద జనాలు ఎవరు ఫెయిల్ అయినారంటే, ఎవరైతే జీవితంలో ప్రాధాన్యతను సెట్ చేసుకోలేదో వాళ్ళు ఫెయిల్ అయ్యారంట. అంటే ఒక పని కోసం వాళ్ళు డిసైడ్ అయ్యి సీరియస్ గా పని చేస్తలేరో వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయ్యారంట. అర్థమవుతుందా? ఒక పని పైన ఫోకస్ చేయకుండా ఉండే వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయ్యారంట. ఎవరు సక్సెస్ అయినారంటే,
ఒకటే దానిపైన ఫోకస్ చేసి పని చేసిన వాళ్ళు సక్సెస్ అయినరంట. సో మరి ఇక్కడ ఈ ప్రయారిటీ మనం సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మన డ్రీమ్ అనేది క్లియర్గా ఉండాలి. నేను ఈ బిజినెస్ని దేనికోసం చేస్తున్నా అనేది క్లియర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రయారిటీ విషయానికి వస్తే మనం ఎవరైతే సక్సెస్ఫుల్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు ఏం పని చేస్తారంటే ఏదైతే వాళ్ళ డ్రీమ్కి అవసరమో వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళకు నచ్చిన పని చేయరు. వాళ్ళకు డ్రీమ్ ఏదైతే వాళ్ళ డ్రీమ్కి ఏదైతే అవసరమో ఆ పని చేస్తారు. నాకు ప్లాన్ చెప్పడం నచ్చట్లేదు, కానీ నేను చెప్తాను. ఎందుకంటే అది నా డ్రీమ్ కోసం పనిచేస్తుంది. నాకు మీటింగ్కి రావడం నచ్చదు, కానీ నా డ్రీమ్కి దగ్గర చేస్తుంది కాబట్టి నేను మీటింగ్కి వెళ్తాను. నెక్స్ట్ ప్రయారిటీ ఇంకొక విషయంలో మనకి ఇప్పుడు చాలా మంది క్రికెటర్లు ఉంటారు, యాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనసుకు నచ్చిన పని చేయరు. ఇప్పుడు మనకు మొన్న వరల్డ్ కప్ విన్ అయినరు మన ఇండియా వాళ్ళు. T20 వరల్డ్ కప్ విన్ అయినరు. విన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్కి దానిలో ఒక వ్యక్తి విరాట్ కోహ్లీని తీసుకుందాం, హార్దిక్ పాండ్యాని తీసుకుందాం. విరాట్ కోహ్లీ అయితే అందరికి తెలుసు. విరాట్ కోహ్లీకి ఇష్టమా? ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత మంచిగా పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటిది? ఆయన ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలి. సచిన్ తెండూల్కర్ మీకు అందరికి తెలుసు, ఎంతో ప్రాక్టీస్ చేసిండు, ఎంతో ప్రాక్టీస్ చేసిండు. ఆయనకి ఇష్టమా ప్రాక్టీస్ చేయడం? ఒకసారి ఆలోచన చేయండి. రోజు పొద్దున లేచి ఎవరికన్నా చెద్దర్ల నుంచి లేవడం ఇష్టం అనిపిస్తుందా? 6 అయింది అంటే ఇంకొక 10 నిమిషాలు వండుకోవాలనిపిస్తుంది. కానీ 6 కన్నా ఒక 2 గంటల ముందు లేచి 4-5 గంటలకు లేచి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్లు ఉంటారు. చెమటలు మొత్తం కారేదాకా పనిచేస్తారు. వాళ్ళకి ఇష్టమా పని? ఇష్టం కాదు. వాళ్ళ గోల్‌కి అది ఇంపార్టెంటు కాబట్టి ఆ పని చేస్తున్నారు. సో ఇక్కడ నీ ప్రయారిటీ ఏంటిది? నువ్వు ప్రయారిటీ దేనికి ఇస్తున్నావు? నీ డ్రీమ్‌కి ఇస్తున్నావా? లేదంటే దావత్‌లకి, ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి ఇస్తున్నావా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్. నీ ప్రయారిటీ ఎటు పోతుంది? ఓకే. సో మరి ప్రయారిటీ సెట్ చేసుకోవాలంటే మనకు ఒక మంచి ఫార్ములా చెప్పిండు సారు. అదేందనంటే ఒక 4 భాగాలుగా విభజించండి ఒక పేపర్‌ని. దానిలో రాయండి. ఏంటిదంటే కొన్ని పనులు ఎట్లుంటాయంటే మీరు చేసే పనులు. ఇప్పుడు పనులనే మనం ప్రయారిటీగా చెప్పుకుంటున్నాం. సో చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటీ ఎట్లా చేస్తారు మరి? అంటే ఇక్కడ ఏవైతే పనులున్నాయో ఆ పనులను డివైడ్ చేయండి. ఒకటేంటిదంటే ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు. కొన్ని పనులు ఎట్లుంటాయంటే ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నాకు వైట్ షర్ట్స్ తక్కువున్నాయి. ఈ వైట్ షర్ట్స్ తక్కువున్నాయి. ఇది ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. కొన్ని పనులు అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కాదు. అర్జెంటే కానీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడే చేయాలి కానీ అదంత ఇంపార్టెంట్ కాదు. కొన్ని పనులు ఇంపార్టెంట్ కావు, అర్జెంట్ కావు. కొన్ని పనులు ఎట్లుంటాయంటే అసలు అవి ఇంపార్టెంట్ కాదు, అసలు అర్జెంట్ కూడా కాదు. ఎగ్జాంపుల్‌కి ఫోన్‌ల గేమ్‌లు ఆడడం. ఫోన్‌ల గేమ్‌లు ఆడడం కాదు. ఫోన్‌ల రీల్స్ చూడడం. ఫ్రెండ్స్‌తోని ముచ్చట్లు పెట్టడం. ఇవన్నీ ఏంటి? ఇంపార్టెంటా? అర్జెంటా? ఇట్లాంటి పనులు మీరు అంటే మీరు డివైడ్ చేయండి మీ పనులను. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్, అర్జెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంది.
అది ఇంపార్టెంట్, అర్జెంట్, నేను ఆ పని చెయ్యాలి. కానీ మనం మన జీవితంలో 80% టైంని, జనాలు 80% టైంని దేనిలో పెడతారంటే, ఏ పనైతే ఇంపార్టెంట్ లేదో, ఏదైతే అర్జెంట్ లేదో దాని పైన పెడతారంట టైంని. మన 80% టైంని. అంటే మీరు 12 గంటలు పని చేస్తున్నారంటే దాదాపు 8, 9 గంటలు దేనికోసం వేస్ట్ చేశారంటే, అంటే మీకు మిగిలిన టైంలా దేనికోసం వేస్ట్ చేస్తారంటే, ఏ పనైతే మీకు ఇంపార్టెంట్ కాదో, ఏదైతే మీకు అర్జెంట్ లేదో దానిపైన మనం మన టైంని వేస్ట్ చేస్తామంట. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చేస్తున్న పని ఇంపార్టెంటా? అర్జెంటా? ఏ పని మీరు ఇప్పుడు మీరు 1000 ప్లాన్స్‌లో ఉన్నారు. మీరు చేసే పనిని చెక్ చేసుకోండి. ఇంపార్టెంటా? అర్జెంటా? నేను చేస్తున్న పని ఇంపార్టెంటా? అర్జెంటా? ఇంపార్టెంట్, అర్జెంట్ రెండా? మీరు మీరు స ఏదైతే పని చేస్తున్నారో దాన్ని చెక్ చేసుకోండనమాట. ఓకే. నెక్స్టు ఇంకొకటేందంటే, ఫస్ట్ పాయింట్ ఇది ప్రయారిటీని సెట్ జేసుకోవడం. మీరు ఏ పనికి దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? ఇంపార్టెన్స్ దేనికిస్తున్నారు? ప్లాన్‌లు చూపియడానికిస్తున్నారా? మీటింగ్ అటెండ్ చేపియడానికిస్తున్నారా? లేదంటే అనవసరమైన పనులల్లో మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారా? అనేది మిమ్మల్ని మీరొకసారి చెక్ జేసుకోండి. సో, నెక్స్ట్ పాయింట్ ఏందనంటే, ఇక్కడ మనకి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సెకండ్ పనేందంటే సెకండ్ పాయింట్ 13 ఎసెన్షియల్స్‌లో సెకండ్ పాయింట్ ఏందంటే, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. అంటే నేను జేసే పని ఏదైతే ఉందో అది ఇప్పుడే చేయాలనా? లేదంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత మెల్లగా దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ చేద్దామా? మెల్లగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ దాన్ని చేద్దామా? మీరు డిసైడ్ కండి. రైట్? సారీ. సో, ఇక్కడ ఇప్పుడు సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే ఎట్లుండాలంటే, మీరు మీ పనిలో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ మీకెంత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉండాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనకి అర్జెంట్ బాత్రూమ్‌కి పోవాలి. కానీ ఇప్పుడు నా ప్యాంట్ ఉన్నది. ఆ నాడ ఎళ్తలేదు. నేను నైట్ ప్యాంట్ ఏసుకున్నాను. నా నాడ ఎళ్తలేదు. తప్పుడు ముడి పడిపోయింది. ఇప్పుడు నాకెంత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంటది? ఎంత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంటది? సో, అంత సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేటిది ఉందా? మనం జేస్తున్న పనిలో. అంత అర్జెన్సీతో నేను పని జేస్తున్నానా? లేకపోతే టైం ఉన్నప్పుడు చేస్తవే తీ అని అనుకుంటున్నానా? ఎందుకంటే ఇప్పుడు ఒక కుక్క ఉన్నది గదా! ఒక కుక్క తోకకి పటాకి కడితే అది ఎంత స్పీడ్‌గా ఉరుకుతది? అంత స్పీడ్‌గా నువ్వు పని జేస్తున్నావా? నీ పని ఏదైతే ఉందో, ఆ పని అంత స్పీడ్‌గా చేస్తున్నావా? లేదంటే మెల్లగా చేద్దాం తీ, పోయేటిదేముంది అనుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నావా? ఒకసారి చెక్ జేసుకో. నీ పనిని నువ్వు అర్జెన్సీతోని జేస్తున్నావా? లేదంటే మెల్లగా జేస్తున్నావా? ఎందుకంటే ఈ జీవితము మనకొచ్చింది గదా! ఈ జీవితం, ఈ జీవితాన్ని ఎన్ని రోజులు కష్టాలతోని మనం గడుపుదాం? ఎన్ని రోజులు? స్పీడ్‌గా పని జేసి లైఫ్ కోసం టైమ్ దిద్దామా? వర్క్ ఫాస్ట్ అండ్ గెట్ టైమ్ ఫర్ లైఫ్ అంటామనమాట. వర్క్ ఫాస్ట్ అండ్ గెట్ టైమ్ ఫర్ లైఫ్. తొందరగా పని జేసి జీవితాని కోసం, జీవితం హ్యాపీగా గడపడం కోసం టైమ్ దిద్దామా? మీరు డిసైడ్ గాండి. మెల్లమెల్లగా సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటే కొంతమంది ఎట్లుంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక చిన్న పిల్లలుంటారు. చీముడొస్తుంటది. వాళ్ళకి ఆహ్, అది తీసుకునే
అది కూడా ఉండదు అనమాట. సో అట్లాంటి వ్యక్తులతోని మనం పని చేయొద్దు. అంటే ఎగ్జాంపుల్‌కి మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మబ్బు ఉన్నోళ్ళతోని మనం పని చేయొద్దు. ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళ డ్రీమ్స్ పట్ల, ఎవరైతే సీరియస్‌గా ఉంటారో వాళ్ళ డ్రీమ్స్ పట్ల వాళ్ళతోని మనం పని చేయాలిక్కడ. సో అందుకని మనం స్పీడ్‌గా పని చేయాలి. స్పీడ్‌గా పని చేయాలి. సెన్స్ ఆఫ్ అర్జెన్సీతోని పని చేయాలి. ఒకవేళ నేను నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ కాకపోతే ఎట్లా అని మీరు పని చేయాలి. దాన్నే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అంటున్నామనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి నో డిపెండెన్సీ. సో ఇక్కడనే ఈ విషయం మనం మాట్లాడుతుంటే ఏమైతదంటే మనకు కొంచెం ఇబ్బంది కలుగుతది. కొందరికి కోపం కూడా వస్తది. డిపెండెన్సీ విషయంలో. జనాలు ఒకటే మాట ఉంటది. ఒకటే పదం. నా అప్‌లైన్ నాకు హెల్ప్ చేస్తలేడు. డౌన్‌లైన్ పని చేస్తలేడు. నువ్వేం చేస్తున్నావు? అప్‌లైన్ హెల్ప్ చేస్తలేడు. డౌన్‌లైన్ పని చేస్తలేడు. నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. డిపెండెంట్ ఎందుకైతున్నావు? ఇంత గొప్ప అవకాశం వచ్చింది. డిపెండ్ ఎవరైతారు? ఎవరు డిపెండ్ అయితారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైతే అంగవైకల్యం ఉందో వాళ్ళు డిపెండ్ అయితారు. అవునా కాదా? నేను డిపెండ్ దేని విషయంలో మనం డిపెండ్ కావద్దండి. ఏ విషయంలో అయినా సరే. ప్లాన్ చెప్పే విషయంలో, ప్రొడక్ట్ డెమో చూపించే విషయంలో, మీటింగ్‌కి ప్రమోట్ చేసే విషయంలో, దేనిలో గూడా మనం మన అప్‌లైన్ మీద డిపెండ్ కావద్దు. మన డౌన్‌లైన్ మీద డిపెండ్ కావద్దు. మన పని మనం జేయాలి. డిపెండ్ ఎవరైతారు? ఇంత గొప్ప అవకాశం ఉంది. నీకు వెస్టీజ్ 3000 కోట్ల కంపెనీలో పార్ట్నర్‌షిప్ ఇచ్చింది. పార్ట్నర్‌షిప్ ఇచ్చిన తర్వాత నీకిక్కడ మళ్ళీ నువ్వు చిన్న చిన్న విషయాల గురించి డిపెండ్ అయితే అప్‌లైన్ మీద డిపెండ్ అయ్యారనుకోండి. ఇంత గొప్ప అవకాశం వచ్చి నీకేం లాభం? దేనికోసం డిపెండ్ గావాలి? ప్లాన్ కోసం. ప్లాన్ కోసం నేను నేర్చుకుంటే నాకు ప్లాన్ రాదా? ఒక్కసారి ప్లాన్ జెప్తా, ఫెయిల్ అయితది. 2 సార్లు ప్లాన్ జెప్తా, 3 సార్లు ప్లాన్ జెప్తా. ఐదో సారైతే సక్సెస్ అయితది గదా! లేదని అనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరైనా కూసోబెట్టి వాళ్ళకి ప్లాన్ జెప్తా. వాళ్ళకే 4, 5 సార్లు, 10 సార్లు ప్లాన్ జెప్తా. సో, డిపెండ్ గావాల్సిన అవసరం లేదు. ఎవరు డిపెండ్ అయితారంటే, ఎవరికైతే నేను చెప్తున్నాను గదా! ఎవరికైతే చేత గాదో వాళ్ళు డిపెండ్ అయితారు. నేను ఫస్టే మీరు అసలు అప్‌లైన్ హెల్ప్ తీసుకోవద్దని నేను చెప్తలేను. మీరు తీసుకోండి. అప్‌లైన్‌ని తోలుకపోండి. ఒక 5 ప్లాన్‌లు, 10 ప్లాన్‌ల వరకు మీ అప్‌లైన్‌తోని తీసుకుపోండి. తీసుకుపోయిన తర్వాత మీరు సొంతంగా ఏయడం స్టార్ట్ చేయండి. ఎవరైతే సొంతంగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు పెద్ద సక్సెస్‌ని తీసుకుంటారు. ఎగ్జాంపుల్ డిపెండ్ అయితే మనకి బానిసత్వం ఉంటది. ఇండిపెండెంట్ అయితే మనకి బ్రేవ్‌నెస్ ఉంటదనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జూలో గూడా పులి ఉంటది, సింహం ఉంటది. నెక్స్టు అడవిలో గూడా సింహం ఉంటది. కానీ ఎవరు దేనికి భయపడతారు? జూలో ఉన్న సింహంతోని ఆడుకుంటారు, నవ్వుతారు. జూలో ఉన్న సింహం చూసి నవ్వుతారు జనాలు. అవి చేసే చేష్టలతోని. కానీ సింహంలో ఉన్న బ ఏదైతే అడవిలో ఉన్న సింహం ఏదైతే ఉందో అది దాన్ని జూసి దాన్ని చూసుడు గాదు దూరం నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి చూస్తే ఈడ కింద ప్యాంట్ తడిసిపోతది. అంత భయమైతది. దాని యొక్క సౌండ్ వింటే గూడా భయమైతది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే అడవిలో ఉన్న సింహం ఉందో, ఆ అడవిలో ఉన్న సింహం ఇండిపెండెంట్‌గా దాని ఫుడ్డు అదే సంపాదించుకుంటుంది. కానీ జూలో ఉన్న సింహం ఒకరి పైన డిపెండ్ అయ్యి ఉంది. మరి మీరు సింహంలాగా ఏ సింహం? అడవిలో సింహంలాగా బతకాలనుకుంటున్నారా? లేదనంటే జూలో ఉన్న సింహంలాగా బతకాలనుకుంటున్నారా? ఎందుకు డిపెండ్ గావాలి? నేను. ఇప్పుడు నాకు డ్రీమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు నాకు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకవేళ నా అప్‌లైన్‌కి వీలైతలేదనుకోండి.
అనుకుందాం. నాకు ఈ అసలు అప్లైన్ మనకు ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ ని చూపేయడమే మనకు ఒక అదృష్టం. మనకి ఈ బిజినెస్ ని చూపేయడమే మనకు అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఈ భూమి మీద ఉన్నారు. 150 కోట్ల మంది మన ఇండియాలో ఉన్నారు. ఆ 150 కోట్ల మందిలల్లా మనకు కేవలం అనుకుందాం ఒక 5 కోట్ల మంది వెస్టీలు ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 147 కోట్ల మంది ఉన్నారు. అనుకుందాం ఇంకో 140 కోట్లు ఉన్నారు. అంతమందిని ఇచ్చిపెట్టి మనకు ఈ అవకాశం వచ్చింది మనం సక్సెస్ కావడానికి. ఇట్లాంటప్పుడు నేను మళ్ళీ నా అప్లైన్ పైన డిపెండ్ అయితే నా డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి? ఇంకొక విషయం, ఇక్కడ మనం ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకుంటాం మన డౌన్ లైన్ పైన, ఈయన ఇది చేస్తాడు, ఈయన ఇది చేస్తాడు. అట్లా కాదు, నా పని నేను చేస్తాను. వాళ్ళు చేస్తారా చేయరా అది వాళ్ళ ఇష్టం. ఆయన కాకపోతే ఇంకొకరితో పని చేస్తాను. నేను ఒక్కరి పైన డిపెండ్ గాను. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ముగ్గురు మీదనే పని చేస్తారు. క్రౌన్ అయ్యేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే 6 మీదనే పని చేస్తారు. కానీ నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు అంటే ఇంకా 2-3 లెగ్స్ ఎక్కువ ఓపెన్ చేసి పని చేస్తే నాకు డిపెండెన్సీ ఉంటుందా? డిపెండెన్సీ ఉండదు. మనం లిమిటెడ్ పని చేస్తే, లిమిటెడ్గా ఆలోచన చేస్తే డిపెండెన్సీ ఉంటుంది. అన్లిమిటెడ్గా ఆలోచన చేస్తే డిపెండెన్సీ అనేది ఉండదు. నాకు ఈ బిజినెస్ అవకాశం వచ్చింది. నా డ్రీమ్స్ ఉన్నాయి, నా ఫ్యామిలీ డ్రీమ్స్ ఉన్నాయి. నేను నా అప్లైన్ పైన డిపెండ్ అయినా అనుకోండి, ఒకవేళ అప్లైన్కి వీలు కాకపోతే నా డ్రీమ్స్ ఏం కావాలి? నా సక్సెస్ ఎటు పోవాలి? సో అందుకని నేను డిపెండ్ గాను నా అప్లైన్ పైన, నేను డిపెండ్ గాను నా డౌన్ లైన్ పైన. నేను నా పని నేను చేస్తా. సో అందుకనే నేను దేనిపైన డిపెండ్ కాను. ప్రతి ఒక్కటి అందిస్తుంది. ఇంత మంచి ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి, ఇంత మంచి మీటింగ్స్ ఉన్నాయి, ఇంత మంచి బిజినెస్ ఉన్నది, ఇంత మంచి టూల్స్ ఉన్నాయి. ఇంకా దేనికోసం నేను డిపెండ్ కావాలి? డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో థర్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నో డిపెండెన్సీ. నేను ఎవరిపైన డిపెండ్ కాను. ఓకే, నెక్స్ట్ డ్రీమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ పాయింట్ ఏంది? ఈ 13 ఎసెన్షియల్స్ లో డ్రీమ్ ఎక్సర్సైజ్. సో మరి డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటిది? ఎవరైనా సరే ఈ బిజినెస్ లో నిలబడతలేరు, సక్సెస్ మ్యాసివ్ గ్రోత్ ని తీసుకుంటలేరు అని అంటే, కొన్ని రోజుల తర్వాతనే ఆపేస్తున్నారు ఈ బిజినెస్ అని అంటే, వాళ్లకు డ్రీమ్ క్లియర్ కాలేదు ఈ బిజినెస్ ని ఎందుకు చేయాలో. ఈ డ్రీమ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైతే బిజినెస్ లోకి వస్తున్నారో జనాలు అప్పుడు చేయాలి. ఎప్పుడైతే బిజినెస్ ని స్పీడ్ గా చేస్తలేరో అప్పుడు ఈ బిజినెస్ ని చేయాలి. అప్పుడు డ్రీమ్ ఎక్సర్సైజ్ ని చేయాలి. మరి డ్రీమ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తామంటే, మనకు డ్రీమ్ క్లియర్ ఉన్నప్పుడు మన టీం యొక్క డ్రీమ్ ని మనం ఎక్సర్సైజ్ చేస్తాం. అంటే మన డ్రీమ్ క్లియర్ ఉంటే మనం ఎదుటి వ్యక్తుల డ్రీమ్ గురించి మాట్లాడగలుగుతాం. కానీ మన డ్రీమే మనకు క్లియర్ గా లేకపోతే మనం మన టీం యొక్క డ్రీమ్ గురించి ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడలేదు. సో అందుకని మీరు మీ టీం యొక్క డ్రీమ్ ని ఓపెన్ చేయాలి అని అంటే మీరేం చేయాలంటే, ఫస్ట్ మీ డ్రీమ్ ని మీరు తెలుసుకోండి. మీరు దేనికోసం పని చేస్తున్నారు ఈ బిజినెస్ లా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత పని చేయండి. సో డ్రీమ్ ఎక్సర్సైజ్ మరి చేయాలంటే ఏం చేయాలి? డ్రీమ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళని కంఫర్టబుల్ పొజిషన్లకు రిలాక్స్ చేసి మాట్లాడాలి. దాని తర్వాత మనం ఒక వ్యక్తి దగ్గరకు పోయినాము, వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు ఎట్లా మాట్లాడాలంటే, వాళ్ళకి కంఫర్టబుల్ పొజిషన్లోకి తీసుకురావాలి, వాళ్ళని రిలాక్స్ చేయాలి. ఎందుకంటే మనం కూడా హడావిడిలు ఉంటాం, వాళ్ళు కూడా మనం కొత్తగా పోయినందుకు హడావిడిగా ఉంటారు ప్లాన్ చెప్పేటప్పుడు, ప్లాన్ వినేటప్పుడు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి కంఫర్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి. కంఫర్ట్ పొజిషన్లోకి ఎట్లా తీసుకొస్తామంటే, వెస్టీజ్ కాకుండా, బిజినెస్ కాకుండా వేరే విషయాలు మాట్లాడినప్పుడు, వాళ్ళని పొగిడినప్పుడు, వాళ్ళని ఇన్స్పైర్ చేసి, వాళ్ళను కొంచెం వాళ్ళ లోపల ఏవైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో వాటిని మనం ప్రేజ్ చేసినప్పుడు, అంటే వాటిని గుర్తించినప్పుడు మనకి వాళ్ళు మనకి కంఫర్టబుల్ అయిపోతారు అనమాట. మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నా డ్రీమ్ ఏముంది, నేను ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంది అనేది నేను షేర్ చేస్తా. నా డ్రీమ్, అసలు నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నా,
షేర్ చేస్తా. షేర్ చేసిన తర్వాత అతని ప్రొఫెషన్, అతను జాబ్ చేస్తున్నాడు, లేదంటే వ్యవసాయం చేస్తున్నాడు, లేదనంటే బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళు మన బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని రిలేట్ చేస్తా. ఒక క్యాబ్ నడిపే వ్యక్తి ఉన్నాడు. మా టీమ్‌లో కూడా సేమ్ ఇట్లాంటి ఒక క్యాబ్ డ్రైవర్ ఇంతకు ముందుకు క్యాబ్ నడిపిస్తుండే. కానీ ఈరోజు చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటున్నాడు. మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు. మంచి కార్ తిరుగుతున్నాడు. సో, చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఏమంటారంటే అసలు వాళ్ళకి టైమే ఉండదంట గదా! నిజమేనా? అని మనం అడుగుతాం. అంటే రిలేట్ జేస్తున్నాం. కిరాణా షాప్ నడిపించే వ్యక్తి ఉన్నాడు ఒకాయన. పైసలైతే ఉంటాయి. కాకపోతే అసలు అంటే ఎప్పుడు అప్పులే ఉంటాయి. ఎప్పుడు అప్పులే ఉంటాయంట గదా! నెక్స్టు ఈ రోజులల్ల కాంపిటీషన్ గూడా బిజినెస్‌లల్ల చాలా పెరుగుతుందంట గదా! నిజమేనా? పెరుగుతుంది గదా! అని అంటలేను. పెరుగుతుందంట గదా! అని అంటున్నా. అంటే థర్డ్ పార్టీ అప్రోచ్ అన్నమాట ఇది. రిలేట్ జేస్తున్నాం వాళ్ళకి అప్పుడు వాళ్ళ హార్ట్ బటన్ అనేది బయటికొస్తది. అవును. మస్తు అప్పులున్నాయి. లేదంటే అవును మస్తు కాంపిటీషన్ ఉంది. అవును జాబ్ జేస్తున్న వాళ్ళు పైసలే సరిపోతలేవు. అప్పుడు అది హార్ట్ బటన్ మనకు దొరుకుతది. ఆ హార్ట్ బటన్‌ని దొరికినప్పుడు దాన్ని ప్రెస్ చేయాలి. హార్ట్ బటన్‌ని ప్రెస్ చేయాలి. హార్ట్ బటన్‌ని ప్రెస్ చేసినప్పుడు ఏమైతదనంటే అప్పుడు వాళ్ళు మనకి కనెక్ట్ అయితరు. అదే వాళ్ళ డ్రీమ్, వాళ్ళ పెయిన్‌ఫుల్ డ్రీమ్. ఆ ప్లాన్ మొత్తం గూడా నేను దానికోసమే మాట్లాడతా. హాట్ బటన్ గురించే మాట్లాడతా. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ద ఫెయిత్ అంటే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తులున్నారో వాళ్ళ ప్రూఫ్ చూపిస్తా నేను. నెక్స్ట్ నేను ఫోటో దిగుతా గదా! నా అప్‌లైన్స్‌తోని, మన విన్నింగ్ టీమ్ వాళ్ళతోని, కార్లు తీసుకున్న వాళ్ళతోని, రూ. 1,00,000 ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళతోని, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తా. ఆ ఫోటోలన్నీ వాళ్ళకి చూపిస్తా. నా ఫోన్‌ల లేదంటే నా సక్సెస్ ప్రొఫైల్‌లా చూపించినప్పుడు వాళ్ళకి నమ్మకం అనేది పెరుగుతది. దాని తర్వాత మ్యాజిక్ వర్డ్స్‌ని యూజ్ చేస్తా. "నువ్వు నా తమ్ముడైతే నేను ఇదే సలహా ఇస్తుంటి. నువ్వు నా అన్న అయితే నేను ఇదే సలహా ఇస్తుంటి. నువ్వు మా చెల్లె అయితే నేను ఇదే సలహా ఇస్తుంటి." అట్లా మనం డ్రీమ్ ఎక్సర్‌సైజ్‌ని చెయ్యాలి. నెక్స్టు ఎప్పుడైతే జనాలు చాలామంది టీమ్ వాళ్ళు ఎవరైతే డల్ అయితారో అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కోపంగా మాట్లాడతారు. అప్పుడు అట్లా మాట్లాడాల్సింది గాదు పని. అట్లా గాదు. టార్చర్ చేయొద్దు ఎవరినీడ. మనం ఏం జేయాలంటే, అసలు బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు అప్పుడేమన్నావు? కార్ తీసుకుందామని అనుకున్నావు. మరి నడు కార్ కోసం పని చేద్దాం. సెక్యూరిటీ ఇన్‌కమ్ గావాలన్నావు. చలో నడు సెక్యూరిటీ ఇన్‌కమ్ కోసం పని చేద్దాం. అట్లా మనం ఎప్పుడైతే వాళ్ళు డీలా అయితారో, అంటే వాళ్ళు ఇక్కడ ఏమైతున్నారు? డీలా అయితున్నారు. డీలా అంటే, అరే! ఇంకేం చేస్తాం చెప్తే ఎవ్వరు ఇంటలేరు అని డిసప్పాయింట్‌మెంట్ అయితున్నప్పుడు మళ్ళీ మనం డ్రీమ్ ఎక్సర్‌సైజ్ జేయాలి. మనం దేనికోసం వచ్చినామో ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు మళ్ళీ వాళ్ళు మళ్ళీ యాక్షన్‌లకి రావడం మనం గమనిస్తామనమాట. రైట్? నెక్స్ట్ ఇది డ్రీమ్ ఎక్సర్‌సైజ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే డ్రీమ్ అనేది క్లియర్‌గా లేదో ఇంకా వాళ్ళు ఈ బిజినెస్‌లో ఇంకా పెద్ద సక్సెస్‌ని తీసుకోలేరు. కొన్ని ఒడిదొడుకులు రాంగానే, చిన్న చిన్న అడ్డంకులు రాంగానే ఏమైతనంటే వీళ్ళు ఆగిపోతారు. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ ఏందనంటే డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. ఏంటిది? డెవలప్ బిజినెస్ మెంటాలిటీ. మనం బిజినెస్ మెంటాలిటీని అలవరుచుకోవాలనమాట. బిజినెస్ మెంటాలిటీని అలవరుచుకోవాలి. బిజినెస్ మ్యాన్ యొక్క లక్షణం ఏంటిది? ఫస్ట్ బిజినెస్ మ్యాన్ ఏం జేస్తాడు? టాటా ఉన్నాడు. ఆయన ఏం జేస్తాడు? బిర్లా అంబానీ ఉన్నాడు. ఆయన ఏం జేస్తాడు? ఫస్ట్ ఏం జేస్తాడు బిజినెస్ మ్యాన్? ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాడు. మనం గూడా ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ జేయాలి. బిజినెస్ మెంటాలిటీ ఎందుకనంటే ఇక్కడ ప్రతి ప్రొఫెషన్ నుంచి జనాలొస్తున్నారు. వ్యవసాయం జేసేవాళ్ళొస్తున్నారు, జాబ్ జేసేటోళ్ళొస్తున్నారు, బిజినెస్ జేసేటోళ్ళొస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్న వ్యక్తులొస్తున్నారు, డాక్టర్లు, ఇంజినీర్‌లొస్తున్నారు. అందరి మైండ్ సెట్ ఒకటే ఉండదు గదా! అందుకని మనం బిజినెస్ మైండ్ సెట్‌ని అలవర్చుకోవాలి. బిజినెస్ మైండ్‌ని మనం డెవలప్ జేసుకోవాలి. బిజినెస్ మ్యాన్ ఏం జేస్తాడు? ఇన్వెస్ట్‌మెంట్ జేస్తాడు. మరి మన ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ ఏముంది? మన టూల్స్‌లుంది, మన ప్రొడక్ట్‌లుంది, మన డెమో కిట్‌లుంది. నెక్స్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నాం ఇక్కడ. మనం దేనిలో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నాం? మనం ఒక టూల్ ఇయ్యడానికి 10 సార్లు ఆలోచన జేస్తున్నామంటే దాన్ని బిజినెస్ మెంటాలిటీ అంటామా? ఒక బుక్ ఒక వ్యక్తికి ఇయ్యడానికి మనం 10 సార్లు ఆలోచన జేస్తున్నామంటే దాన్ని బిజినెస్ మెంటాలిటీ అంటారా? ఒక ప్రొడక్ట్ ఇయ్యడానికి మనం ఒక 10, 20 సార్లు ఆలోచన జేస్తున్నామంటే దాన్ని బిజినెస్ మెంటాలిటీ అంటామా?
మీరు చెక్ చేసుకోండి. సో బిజినెస్ మెంటాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. బిజినెస్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే మనం ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇది కూడా ఒక బిజినెస్. వెస్టీజ్ అనేది ఒక బిజినెస్. మనము ఏ చిన్న పని చేయడానికైనా 10 సార్లు ఆలోచన చేస్తున్నామంటే మన బిజినెస్ మెంటాలిటీ రాలేదు ఇంకా. మనం జాబర్ మెంటాలిటీ లేదంటే లేబర్ మెంటాలిటీతోని పని చేస్తున్నాం. ఒక వ్యక్తి మెంటాలిటీ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి లేబర్ మెంటాలిటీ, అంటే ఈ రోజు పని చేస్తున్నాం, ఈ రోజు పైసలు రావాలి. జాబ్ మెంటాలిటీ, నెల రోజులు 30 రోజులు పని చేస్తున్నాం, నెల రోజుల తర్వాత పైసలు రావాలి. కానీ బిజినెస్ మెంటాలిటీ ఏంటంటే నేను 1000 రోజులు పని చేస్తా, 1000 డేస్ తర్వాత నేను రిజల్ట్ చూస్తా. దాన్ని బిజినెస్ మెంటాలిటీ అంటారు. అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బిజినెస్ మెంటాలిటీ అంటాం. సో మీరు బిజినెస్ మెంటాలిటీని అలవర్చుకోండి. టూల్స్ విషయంలో కానీ, లేదంటే ఎవరికైనా ప్రొడక్ట్స్ ఇవ్వడం విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం ఈ బిజినెస్ మెంటాలిటీని అలవర్చుకోవాలన్నమాట. రైట్? ఇన్వెస్ట్మెంట్ చేయాలి టూల్స్లో, ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రొడక్ట్లో. రీఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. అంటే మళ్ళీ మళ్ళీ పైసలు కూడా పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ? ఒక డెమో కిట్ తీసుకున్నాం, అది ఖరాబ్ అయింది, కానీ మనకు మనసు ఒప్పుతలేదు అది తీసేయడానికి. మీరు ఆ ఖరాబ్ అయిన డెమో కిట్ తోని ప్లాన్ చూపించడానికి పోతే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏం ప్లాన్ వాళ్ళు ఎట్లా ఏం చూసి వాళ్ళు బిజినెస్ లోకి వస్తారు? అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంది. మీరు ఒక మీటింగ్ కి రావాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, అది కూడా ఇన్వెస్ట్మెంటే. ఇక్కడ ఖర్చు అని చెప్తలేం, మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. ఆ పెట్టుబడి మీకు 1000 రేట్లు రిటర్న్స్ వస్తాయి. 1000 రేట్ల రిటర్న్స్ వస్తాయి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. మీరు ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయి 1000 రేట్ల రిటర్న్స్ వస్తాయి మీకు. సో డెవలప్ మెంటాలిటీ, బిజినెస్ ని అలవర్చుకోండి, జాబ్ ది లేబర్ ది కాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనకు ఏదైతే నెక్స్ట్ పాయింట్, మనం క్రియేట్ ద మూమెంటమ్ అండ్ మెయింటైన్ ద మూమెంటమ్. ఈరోజు మన బిజినెస్ లో ఒక మూమెంటమ్ అనేది పీక్స్ ఉందండి. పీక్స్ ఫుల్ స్పీడ్ లో మనం బిజినెస్ ని చేస్తున్నాం. ఫుల్ స్పీడ్ లో మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాం. క్రియేట్ ద మూమెంటమ్. మన టీంలో ఆల్రెడీ ఇక్కడ మూమెంటమ్ అనేది నడుస్తుంది. మూమెంటమ్ అంటే ఏంటిది సార్ మూమెంటమ్ అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక లారీ ఉంది, ఆ లారీ ఆగి ఉన్నప్పుడు దాన్ని ముందడికి నెట్టడం ఎంత కష్టం. అదే లారీ ముందటికి ఆల్రెడీ పోతుంది, దాన్ని నెట్టడం ఎంత ఈజీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, ఆ ఆగున్న కార్ని ముందడికి తీసుకుపోవడం ఎంత కష్టం, అదే కార్ నడుస్తుంది, దాన్ని నూకడం ఎంత ఈజీ. సో ఈ రోజు మన టీంలో ఆల్రెడీ ఒక పెద్ద మూమెంటం నడుస్తుంది, 1000 ప్లాన్స్ ఛాలెంజ్. ఈ 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో మూమెంటం నడుస్తున్నది, కానీ ఆ మూమెంటంలో మనం భాగం కావాలి. ఆ మూమెంటాన్ని చూసుకుంటా కూర్చోవద్దు. అరే మస్తు మూమెంటం ఉంది కదా అని చూసుకుంటా కూర్చుంటే ఏం రాదు. ఆ మూమెంటంలో మీరు పార్ట్ కావాలి. అగ్నికి ఏదైతే మనకి నెయ్యి ఉంటుందో, హోమం చేసినప్పుడు ఆ నెయ్యి లాగా మీరు మారాలి. ఇంకా ఎక్కువ మూమెంటం ని క్రియేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ మూమెంటం ని క్రియేట్ చేయాలి. మీరు టీంలో మూమెంటం ఎవరితోని క్రియేట్ అవుతుంది సార్ అంటే, నాతోని క్రియేట్ అవుతుంది సార్. చాలా మంది ఏమంటారు అంటే, సార్ నా టీంలో ఎవ్వరు పని చేస్తలేరు సార్, మూమెంటమే లేదు. నీ టీంలో మూమెంటం లేదు కాదు, నీ లోపల మూమెంటం లేదు. మూమెంటం అనేది ఎవరితోని స్టార్ట్ అవుతుంది అంటే, నీతోని స్టార్ట్ అవుతుంది. ఎట్లా స్టార్ట్ చేస్తుంది సార్ అంటే, టీంలో మూమెంటం అనేది మ్యాసివ్ యాక్షన్ తోని స్టార్ట్ అవుతుంది. 6 నెలలకు, సంవత్సరానికి, లేదంటే 10 రోజులకు ఒక ప్లాన్ చేస్తే మూమెంటం రాదు డియర్ లీడర్స్.
రోజుకి మీ ద్వారా మీ ఫోటో మీరు కనిపించేటి మీ గ్రూప్లా ఒక 5 నుంచి 10 ఫోటోలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాన్ని మూమెంటం అంటారు. అప్పుడు మీకు మూమెంటం వస్తుంది, నెక్స్ట్ మీ టీంల మూమెంటం వస్తుంది. మీ లోపల మూమెంటం స్టార్ట్ అయినప్పుడు మీ టీం లోపల మూమెంటం ఆటోమేటిక్ వస్తుంది. మన నుంచి టీంలకు మూమెంటం వస్తుంది, కానీ టీంలో మూమెంటం వస్తే మన లోపల మూమెంటం రాదు. సో అందుకని మూమెంటం అనేది మీతోని క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతానంటే మ్యాసివ్ యాక్షన్ ప్లాన్స్, మ్యాసివ్ గా మీటింగ్స్ అటెండ్ కావడం, మ్యాసివ్ గా ప్రతి విషయాన్ని ప్రమోట్ చేయడం, దానిలో మూమెంటం క్రియేట్ చేయడం అంటాం. ఈ బిజినెస్ మూమెంటం తో నడుస్తుంది. ఈ రోజు మన విన్నింగ్ టీమ్ లో చాలా అంటే చాలా ఎక్సలెంట్ మూమెంటం నడుస్తున్నది. సో ఆ మూమెంటం లో మీరు పార్ట్ కండి. 1000 ప్లాన్ ఛాలెంజ్ బిగ్గెస్ట్ మూమెంటం 31st జనవరి ఏదైతే ఉందో, ఆ జనవరి తర్వాత చాలా మంది ఫుల్ హ్యాపీగా అవుతారు. ఎందుకంటే 1000 ప్లాన్స్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, పైసలు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అట్లానే కొంతమంది వ్యక్తులు బాధ కూడా పడతారంట. ఎందుకంటే అరే నేను ఈ మూమెంటంలో పార్ట్ కాకపోతే నేను ఏడున్నానో ఆడనే ఉన్నా అని బాధపడతారు, పశ్చాత్తాపడతారంట. సో అందుకని మీరు ఈ మూమెంటంని క్రియేట్ చేయాలి, నెక్స్ట్ మెయింటైన్ చేయాలి. మరి మూమెంటం ఎక్కడి నుంచి వస్తానంటే, మనకు డైరెక్ట్ లెగ్స్ ఉంటారు కదా, డైరెక్ట్ లెగ్స్ మనకు పరిచయం ఉన్న వాళ్ళతోని మూమెంటం రాదు. ఎక్సైట్మెంట్ రావాలి మీ టీంలో అంటే మోస్ట్ ఎక్సైటెడ్ డీపెస్ట్ పాయింట్కి వెళ్ళాలి. అంటే కింద 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 కొత్త వచ్చిన వాళ్ళు సూపర్ ఎక్సైటెడ్ ఉంటారు, వాళ్ళతోని మనం పని చేయాలి. వాళ్ళతోని పని చేసినప్పుడు కింద పోయి మనం పని చేసినప్పుడు పైన మొత్తం కూడా మూమెంటం వస్తుంది, పైన అందరి లోపల మూమెంటం వస్తుంది. ఓకే, సో మూమెంటంలా ఎట్లా పని జరుగుతుంది అని అంటే, మూమెంటంలా ఉంటే ఏమవుతుంది అంటే పని ఈజీగా అయిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక గంగ ఉంటది, మీకు తెలుసు కదా, నదులు ఉంటాయి. నదులు ఒక దగ్గర స్టార్ట్ అవుతాయి, సముద్రంలో ఎండ్ అవుతాయి. స్టార్టింగ్ లా పెద్ద పెద్ద రాళ్ళు కూడా లాస్ట్కి వచ్చి చిన్నగా అయితే అంట రాళ్ళు. ఆ రాళ్ళు పైనుంచి వచ్చి 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 ఏమైతానంటే అవి చాలా స్మూత్ గా అయిపోతాయి అంట. దాన్ని అట్లాంటి అంత స్మూత్ రాళ్ళని కొంతమంది తీసుకొని కిసిస్తారు, కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు స్మూత్గా ఉంటాయి అని. అవి ఎందుకు అట్లా మారినాయి అంటే మూమెంటంలో ఉన్నాయి, అందుకని అవంతా సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ గా అయిపోయినాయి. మీరు కూడా మూమెంటంలో ఉంటే మీరు కూడా అట్లనే మారుతారు. ఎట్లయితే సాలెగ్రామ్ అయిందో, సాలెగ్రామ్ అంటారు అనమాట దాని హిందీలా. సో ఎట్లయితే అది సాఫ్ట్ స్టోన్ ఎట్లయితే అయిందో అట్లా మీరు అవుతారు. సో మూమెంటంలో మీరు పార్ట్ కావాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు మూమెంటంలోకి రావాలంటే ఏం కావాలంటే మీ డ్రీమ్ ని అనౌన్స్ చేయండి. ఇక్కడ చాలా మంది ఇప్పుడు అవకాశం వచ్చింది నేను చెప్తాను. స్టేజ్ మీద ఎక్కి జనాలు ఏమేమో మాట్లాడతారు. ఎగ్జాంపుల్, స్టేజ్ మీదకి ఎక్కి ఏం చేస్తారంటే, మీరు చాలా మంది చెప్తే జనాలు వినరు, అయినా కానీ మీరు పని చేయాలి, అయినా కానీ అవన్నీ ఎందుకు చెప్పాలి? స్టేజ్ మీద అవి చెప్పమంటున్నారా? నేను స్పెషల్గా చెప్తున్నాను, బ్రాంజ్ సిల్వర్కి అయితే మీరు నేము మీ ప్రొఫెషన్ చెప్పండి. స్టార్ డైరెక్టర్స్ అయితే నేను స్పెషల్గా చెప్తున్నాను మీకు, మీరు ఏమేమో మాట్లాడకండి. మీరు మీ పేరు, మీ ప్రొఫెషన్, నెక్స్ట్ మీ డ్రీమ్ ఏముంది, మీరు ఎందుకు వచ్చారు ఈ బిజినెస్ లకి అది చెప్పండి. మిషన్ 90 డేస్ గోల్ ని అనౌన్స్ చేయండి, అప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంది. కానీ ఏమేమో మాట్లాడతారు, అన్ని మాట్లాడడం ఇంకా చాలా టైం ఉంటుంది. మీరు యూసిడి, డిసిడి, టియుసిడి అయినప్పుడు చాలా మాట్లాడే విషయాలు ఉంటాయి. కానీ మీరు మాట్లాడడం ఏంటంటే నేము, ప్రొఫెషన్, డ్రీమ్ గురించి మాట్లాడండి. డ్రీమ్ గురించి మాట్లాడితే జనాల లోపల ఎక్సైట్మెంట్ వస్తుంది, మూమెంటం వస్తుంది. అరే ఈయన కార్ వస్తుందంట, ఈయనకు వీళ్ళు ₹1,00,000 సంపాదిస్తారంట అని వాళ్ళకు ఒక డ్రీమ్ క్రియేట్ అవుతుంది. ఏమేమో మాట్లాడతారు, అవన్నీ కాదు మాట్లాడడం. మీరు మీ డ్రీమ్ ని అనౌన్స్ చేయండి. మీ గోల్ ఏదైతే ఉందో మిషన్ 90 డేస్ గోల్ ని ప్రతి మీటింగ్ లా మిషన్ 90 డేస్ గోల్ ని మీరు అనౌన్స్ చేయండి.
ఎస్, నేను కార్ తీసుకుంటున్నా, స్టార్ అవుతున్నా, ఈ 3 నెలల్లో కార్ తీసుకుంటున్నా, ₹1,00,000 ఇన్కమ్కి వెళ్తున్నా, అది మీరు అనౌన్స్ చేయండి. అప్పుడు మీ లోపల ఒక మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది, భయంతో మీకు మూమెంటం వస్తుంది. రైట్. సో మీరు మూమెంటం స్టార్ట్ కావడానికి అపాయింట్మెంట్ మిషన్ గా మారాలి. అంటే జనాలను కలవాలి, కలిసి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే ఎంత ఎక్కువ మందితో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే, అంటే నేను మీకు వస్తాను, మీకు కలిసి పనిచేద్దాం, ఈరోజు ఇక్కడికి వస్తా, ఈరోజు ఇక్కడికి వస్తా, పొద్దున ఇది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది, నైట్ ఇది, ఎట్లా మీరు అపాయింట్మెంట్ మిషన్ కావాలి. అప్పుడు మీ టీంలో ఒక మూమెంటం వస్తుంది. రైట్. సో మీరు ఎక్సైట్మెంట్ తోని ఉన్నప్పుడే మూమెంటం అనేది వస్తుంది. డీలా పడిపోతే మీ లోపల, మీ టీం లోపల మూమెంటం అనేది రాదు. రైట్. సో ఇది క్రియేట్ ద మూమెంటం అండ్ మెయింటైన్ ద మూమెంటం. నెక్స్ట్ పాయింట్కి వస్తే మనకి 7th పాయింట్, గో గెటర్ స్ట్రక్చర్. నెక్స్ట్ పాయింట్, గో గెటర్ స్ట్రక్చర్. గో గెటర్ స్ట్రక్చర్ లో మనం పని చేయాలి. ఓకే, గో గెటర్ స్ట్రక్చర్ లో మనం పని చేసినప్పుడు మనకి ఇక్కడ మనం ప్రాఫిటబుల్ గా అవుతాం. ఎందుకంటే మనకు పైసలు వచ్చినాయి, పైసలు రావడానికి వచ్చినాం మనం ఈ బిజినెస్ లకి, పైసల కోసం వచ్చినాం కాబట్టి మనం ఇక్కడ గో గెటర్ స్ట్రక్చర్ లో పని చేయాలి. ఫస్ట్ సర్కిల్ మస్ట్ బి ప్రాఫిటబుల్. ఫస్ట్ సర్కిల్ అంటే ఫస్ట్ పర్సన్ కాదు. ఫస్ట్ సర్కిల్ అంటే ఫస్ట్ పర్సన్ కాదు. ఫస్ట్ సర్కిల్ అంటే ఎవరైతే ఎక్సైటెడ్ ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఉన్నాను, నా కింద నేను ఇక్కడ ఏ పర్సన్ ఉన్నాడు, ఆయన కింద బి ఉన్నాడు, ఆయన కింద సి ఉన్నాడు. ఎవరైతే ఎక్సైట్మెంట్ తోటి ఉంటారో వాళ్ళని మనం గో గెటర్ గా తీసుకుపోవాలి. ఈయనే గో గెటర్ లాగా తీసుకుపోవాలని అవసరం లేదు. ఎవరైతే ఎక్సైటెడ్ ఉన్నారో వాళ్ళను మనం గో గెటర్ లాగా తీసుకుపోవాలన్నమాట. ఎవరైతే ఎక్సైటెడ్ ఉన్నారో వాళ్ళను గో గెటర్ లాగా తీసుకుపోవాలి. సో మీరు ఈ ఫస్ట్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఎక్సైటెడ్ ఉంటారో వాళ్ళని గో గెటర్ స్ట్రక్చర్ లోకి తీసుకుపోండి. ఎందుకంటే గో గెటర్ స్ట్రక్చర్ లోకి తీసుకుపోతే వీళ్ళు ప్రాఫిటబుల్ అవుతారు, అంటే వీళ్ళకి పైసలు ఎక్కువ వస్తాయి, అప్పుడు వీళ్ళు పని చేస్తారు. ఫస్ట్ పర్సనే అని కాదు, ఎవరైతే ఎక్సైటెడ్ ఉంటారో, ఎవరైతే సీరియస్ ఉంటారో వాళ్ళని గో గెటర్ తీసుకుపోండి. దానివల్ల వాళ్ళకి పైసలు వస్తాయి. వాళ్ళకి పైసలు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ బిజినెస్ ని చేస్తారు. 6 లెగ్గుల పైన పని చేయాలి ప్రతి ఒక్కరు. 6 లెగ్గుల పైన పని చేయాలి. ఓకే. నెక్స్ట్ వాళ్ళకి ప్లాన్ చెప్పడం నేర్పియాలి. పేస్ మీటింగ్స్ ఇవన్నీ మనం చేసినప్పుడు ఏమైతానంటే మనకి గో గెటర్ స్ట్రక్చర్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఒక లెగ్ దొరుకుతుంది, 2 లెగ్గులు దొరుకుతాయి, వాటిపైనే పనిచేస్తారు. ఒక ఎక్సలెంట్ పాయింట్ నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే ఆ విషయం, మనం ఎవరితోని పని చేస్తామంటే ఎవరు దొరికితే వాళ్ళతోని పని చేస్తాం, లేదనంటే దొరికిన వాళ్ళని కరెక్ట్ చేయడంలో బిజీ అవుతాం అన్నమాట. దొరికిన వాళ్ళని కరెక్ట్ చేయడంలో బిజీ అవుతాం. ఒకటి, ఎవరు దొరికితే వాళ్ళతో, ఇది వివేక్ జైన్ సార్ చెప్పిన మాట. మనం ఎవరితోని పని చేస్తామంటే ఎవరు దొరికితే వాళ్ళతోని పని చేస్తాం, లేదంటే దొరికిన వాళ్ళని కరెక్ట్ చేయడంలో బిజీ అవుతాం. మనం చేయాల్సింది అది కాదు, మనం చేయాల్సింది కరెక్ట్ వ్యక్తులని ఫైండ్ అవుట్ చేయడం. జనాలని మార్చనీకి మనం లేదు, మార్చనీకుంటే దేవుడే అందరిని మంచోళ్ళలాగా చేస్తుండే, దేవునితోనే సాధ్యం కాలేదు. అట్లాంటి పని మీరు చేస్తా అంటే మీరు దేవుడి కన్నా గొప్పలు అవుతారు, అంత గొప్పలు మీరు కారు. సో అందుకని మీరు ఏం చేయాలంటే కరెక్ట్ వ్యక్తులని ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో వాళ్ళు కరెక్ట్ వ్యక్తులు అన్నమాట.
ఓకే, సో అది గోకెటర్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 8th పాయింట్, ఫోకస్ వర్కింగ్. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫోకస్ వర్కింగ్. 8th పాయింట్, 8th పాయింట్ ఫోకస్ వర్కింగ్ అన్నమాట. ఈ ఫోకస్ వర్కింగ్ అంటే ఏంటంటే, ఫోకస్ వర్కింగ్ 80-20 రూల్. చాలా ఇంపార్టెంట్ ఫోకస్ వర్కింగ్. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పినాం కదా, మనం ఎవరితోని అంటే వాళ్ళతోని పని చేయడానికి లేదు, సీరియస్ వ్యక్తులతోని పని చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ వ్యక్తులతోని, సీరియస్ వ్యక్తులు అంటే కరెక్ట్ వ్యక్తులతోని పని చేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు చెక్ చేసుకోండి మీ టీంలా 80% జనాలు, అంటే జనాలు ఎక్కువ ఉంటారు కానీ అక్కడ నుంచి రిజల్ట్ 20% వస్తుంది. మీరు చెక్ చేసుకోండి. చాలా మంది ఉంటారు కానీ అక్కడ నుంచి రిజల్ట్స్ తక్కువ వస్తుంది. కానీ కొంతమంది ఎట్లుంటారు అంటే 20% జనాలతోనే 80% రిజల్ట్ వస్తుంది. మీరు ఎవరితోని పని చేయాలంటే 20% వ్యక్తులతోని ఎవరైతే 80% రిజల్ట్ తీసుకొస్తారో వాళ్ళతోని మనం పని చేయాలి. కానీ మనం ఏం చేస్తామంటే 80% జనాలతోని పని చేస్తాం. అర్థమవుతుందా? 80% జనాలు 20% రిజల్ట్ తీసుకొస్తారంట. 20% జనాలు మన టీంలో ఉన్న వాళ్ళు, కానీ 20% జనాలు 80% రిజల్ట్ తీసుకొస్తారంట. ఇంకొక ఎక్సలెంట్ పాయింట్ విషయం ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది ఒక ఎక్సలెంట్ పాయింట్ ఇది. సో మనం కొందరు వ్యక్తుల వెనకాల పడి అలసిపోతాం. వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు అంటే, వాళ్ళు చూడడానికి మస్తు కనిపిస్తారు, మస్తు మాట్లాడతారు. అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది ఈ మంత్ బ్రాంజ్ కంపల్సరీ, సిల్వర్ కంపల్సరీ, గోల్డ్ కంపల్సరీ, స్టార్ కంపల్సరీ. కానీ వాళ్ళు ఏం చేయలేరు అన్నమాట. శక్తివంతుల్లాగా కనిపిస్తారు కానీ వాళ్ళు ఏం చేయలేని వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏం ఊహించుకుంటారంటే, వాళ్ళ జీవితంలో ఏదన్నా అయితే బాగుండు, అంటే ఎవరన్నా నా టీంలోకి వచ్చి డైరెక్టర్ అయితే బాగుండు, నేను సిల్వర్ అవుతా. ఎవరన్నా నా టీంలోకి ఒక ముగ్గురు మంచి వ్యక్తులు వచ్చి వాళ్ళు డైరెక్టర్లు అయితే నేను స్టార్ అవుతుంటి. ఇట్లా ఏదన్నా అవ్వడానికి వెయిట్ చేస్తారనమాట. అట్లాంటి వ్యక్తుల వెనకాల పడి మనం అలసిపోయి అప్లైన్కి ఏం చెప్తామంటే, బిజినెస్ అయితలేదు, బిజినెస్ నాతోని కాదు, బిజినెస్ అయితలేదు, వెస్టీజ్ బిజినెస్ ఎవరు చేస్తలేరు, నాతోని కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే, నువ్వు కొందరు వ్యక్తుల వెనకాల పడుతున్నావు. ఆ కొందరు వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే, వాళ్ళు చెప్తున్నారు కానీ చేయని వ్యక్తులు. బాగా చెప్తున్నారు కానీ వాళ్ళు చేయలేని వ్యక్తులు. ఏదైనా జీవితంలో అవుతుందేమో అని వెయిట్ చేసే వ్యక్తులు అన్నమాట. అట్లాంటి వ్యక్తులను వెనకాల పడి మనం అలసిపోయి మనం ఏమంటామంటే, అయితలేదు, బిజినెస్ అయితలేదు, నాతోని కాదని ఆగిపోతుంటాం అన్నమాట. సో మీరు చేస్తున్న పనులల్లా ఇట్లనే ఆగిపోతున్నారా? ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయా? మీరు చేస్తున్నారు కదా, మీరు వర్క్ చేస్తున్నారు, బయట ప్లాన్స్ చేస్తున్నారు, ఇట్లనే అవుతుందా? మీరు ఒకసారి చెక్ చేయండి. మరి 20% వ్యక్తులను ఎట్లా మనం వేయాలంటే, అంటే ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎవరికైతే డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళను మీరు ఫైండ్ అవుట్ చేయండి, రైట్? నెక్స్ట్ వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అంటే వాళ్ళు పీవీ చేసే వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళు అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళు పీవీ చేసే వాళ్ళ పైన మనం ఫోకస్ చేయాలి. రిజల్ట్ ఎవరు తీసుకొస్తారో వాళ్ళ పైన మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో అప్పుడు మనకు ఈ 20% వ్యక్తులతోని మనం పని చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇక్కడ, సారీ, ఇదే పాయింట్ లో నేను కంటిన్యూషన్ ఒక మాట చెప్తాను. ఆ మాట ఏందనంటే, మనం టీం ని తయారు చేసుకునేటప్పుడు
ఈ విషయాలు మీరు లైట్ గా తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఈ మధ్యలో నేను కొన్ని విషయాలు చెప్తున్నా కదా, ఇంత ముందుకు అలసిపోయే విషయం, నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్పిన ప్రాఫిటబుల్ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి మధ్యలో నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆ విషయాలు మీరు ఫోకస్ చేస్తేనే మీకు ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఇవన్నీ కీ పాయింట్స్ అన్నమాట. కీ పాయింట్స్ మీరు టీమ్ ని తయారు చేసుకునేటప్పుడు ఎట్లాంటి వ్యక్తులతోని లుక్ పీపుల్ హూ లవ్ టు విన్, అంటే ఎవరైతే గెలవనికి ఇష్టపడతారో వాళ్ళని వెతకండి. రైట్? ఎవరైతే గెలవడానికి ఇష్టపడతారో వాళ్ళని వెతకండి. అది కష్టమైతే ఎవరైతే ఓడిపోవడానికి కష్టం అంటే ఓడిపోవడానికి ఇబ్బంది పడతారో వాళ్ళనన్నా వెతకండి. ఒకటి ఒకటి ఒక ఒక రకమైన వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు గెలవడానికి ఇష్టపడతారు. అట్లాంటి వ్యక్తులన్నా మీరు వెతకండి. లేదు అని అనుకుంటే ఓడిపోవడానికి ఇబ్బంది పడతారు చూసిరా, వాళ్ళనన్నా వెతకండి టీమ్ ని బిల్డ్ చేసుకునేటప్పుడు. రైట్? సో ఇది మీరు 8th పాయింట్ అన్నమాట. నెక్స్ట్ 9th పాయింట్ విషయానికి వస్తే మనం మన బిజినెస్ ని 3 క్లోజింగ్స్ చేసుకోవాలి. 3 క్లోజింగ్ అంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే మన టీమ్ లా కోర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరి పీవీ 10 తారీఖు వరకే అయిపోవాలి. ఇంకా సీరియస్ వ్యక్తులైతే 2, 3, 4 2, 3, 4 లలో మనం మన పీవీని కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే సీరియస్ కమిటెడ్ వ్యక్తులు ఉన్నారో 10 తారీఖు వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే కన్సిస్టెన్సీ చేస్తున్నారో, అంటే ఎవరైతే కన్సిస్టెన్సీ 14 తారీఖు, నెక్స్ట్ 20 తారీఖు లోపు, 18 తారీఖు 20 తారీఖు లోపు ఇంకొకసారి మన పీవీ అయిపోవాలి. లాస్ట్ కు 30 తారీఖు వరకు అయిపోవాలి. కానీ మనం అందరం లాస్ట్ 30 తారీఖు వరకు వెయిట్ చేస్తే, మన టీం వాళ్ళు అందరు అదే పని చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు 20 తారీఖు తర్వాత ప్రొడక్ట్ కొనడం ఆపేస్తారంట. ఏం చేస్తారు? 20 తారీఖు తర్వాత ప్రొడక్ట్ కొనడం ఆపేస్తారంట. మరి 20 తారీఖు తర్వాత ప్రొడక్ట్ కొనడం ఎందుకు ఆపేస్తారంటే వాళ్ళకి ఆఫర్ రాదని. ఏం రాదని? ఫ్రీ ప్రొడక్ట్ రాదని. ఇక్కడ బారిల్ సార్ ఒక మాట అడుగుతున్నాడు, నువ్వు ఫ్రీ ప్రొడక్ట్ కోసం వచ్చినావా, బిజినెస్ లకి మర్సిడీస్ బెంజ్ కోసం వచ్చినావా? ఈ ఫ్రీ ప్రొడక్ట్ గురించి, ఫ్రీ ప్రొడక్ట్ వెనకాల వాడోళ్ళు ఆ ఫ్రీ ప్రొడక్ట్ నే పట్టుకొని ఉంటున్నారు. కానీ ఎవరైతే మర్సిడీస్ బెంజ్ కోసం ఆలోచన చేస్తారో వాళ్ళకి ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేది వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నాయంట. రైట్? సో మీరు దేనికోసం వచ్చిర్రు? మీరు బెంజ్ కార్ కోసం వచ్చిరా, లేకపోతే ఫ్రీ ప్రొడక్ట్ కోసం వచ్చిరా? 20 తారీఖు తర్వాత ప్రొడక్ట్ కొనడం ఇబ్బంది అవుతుందని అంటే మనం మర్సిడీస్ బెంజ్ కోసం రాలేదు, మనం ఫ్రీ ప్రొడక్ట్ కోసం వచ్చినాం. రైట్? సో మీరు టూత్ పేస్ట్ కోసం రాలేదు, ఫ్రీ ప్రొడక్ట్ టూత్ పేస్ట్ వస్తుంది కదా, టూత్ పేస్ట్ కోసం రాలేదు. ఈ మంత్ కూడా నాకు తెలిసి గ్యానో టూత్ పేస్ట్ ఉన్నట్టున్నది. ఆ టూత్ పేస్ట్ కోసం మీరు రాలేదు బిజినెస్ లకి. మీరు దేనికోసం వచ్చారు? మీరు మర్సిడీస్ బెంజ్, మీ ₹1,00,000 ఇన్కమ్, మీ డ్రీమ్ హౌస్ కోసం వచ్చిండ్రు. టీం వాళ్ళని కూడా ఆపుతారు. ఎస్, అరే ఇప్పుడేం చేస్తావు, 20 తారీఖు కొంటే నీకేం రాదు, నెక్స్ట్ మంత్ కొను. 20 తారీఖు ప్రొడక్ట్ కొంటే ఏమొస్తుంది? ఏం రాదు. 20 తారీఖు వచ్చి మళ్ళీ 2 తారీఖు వస్తాయి కదా, అప్పుడు కొనమంటారు టీం వాళ్ళని, లీడర్స్. నేను అదే చెప్తున్నాను మళ్ళీ సార్, మీరు ఫ్రీ ప్రొడక్ట్ కోసం వచ్చిరా, మీ డ్రీమ్స్ కోసం వచ్చిరా? డ్రీమ్స్ కోసం వస్తే 1 తారీఖు 12 గంటలకు ఎవరన్నా జాయిన్ అయ్యి బిజినెస్ చేస్తా అంటే కూడా వాళ్ళని జాయిన్ చేసి ప్రొడక్ట్ అప్పుడే ఇప్పియాలి. ఎందుకంటే ఇక 14 రోజుల టైం ఉంది కదా, ఆ 14 రోజుల వరకు మళ్ళీసారి కన్సిస్టెన్సీ చేస్తాడు ఆయన. సో దాన్ని మీరు ఫోకస్ చేయాలి. 3 క్లోజింగ్స్ చాలా ఇంపార్టెంట్. లీడర్స్ అనే వ్యక్తులు ఎవరికైతే మీరు లీడర్స్ అనుకుంటున్నారో మీరందరూ కూడా 10 తారీఖు లోపు మీ పీవీని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే అదే మన టీంలో డూప్లికేషన్ అయితే మనకు
ఒక ఐడియా వస్తుంది, మన టీంలో ఎంత పీవీ అవుతుంది, ఎంత పీవీ కావాలి, నా టార్గెట్ ఏముంది ఈ మంత్, దానికోసం నాకు ఈజీగా అవుతుంది. రైట్. సో మీరు ప్లాన్ చేసుకోండి 3 క్లోజింగ్స్ని. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేటోళ్ళను ఎవరిని ఒక లీడర్ అంటారు మీరు చెప్పండి? ఎవరిని ఒక లీడర్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి కదా ఈరోజు, వినాయక చవితి. సో వినాయక చవితి రోజు వినాయకుని పెడతాం కదా, ఎవరిని లీడర్ అంటారు? అన్ని పనులను ముందుండి చేస్తే ఆయన లీడర్ అంటారు. వెనకాల ఉండి చూస్తారని లీడర్ అంటారా? ఏ పనైనా సరే. సో ఇక్కడ లీడర్ని ఎవరు అంటారంటే, ఎవరైతే 1 స్టెప్ అహెడ్, అంటే ఒక్క అడుగు ముందుండే వాళ్ళని లీడర్ అంటారు. 10th పాయింట్ ఏంటంటే, మనం 1 స్టెప్ అహెడ్, థోడా సా జోర్ ఆర్ 1 స్టెప్ అహెడ్ ఉండాలి. అంటే ఒక్క స్టెప్ మనం ముందుండాలి. ఒక స్టెప్ ముందుంటేనే కదా మనం ముందున్నట్టు లెక్క, లేకపోతే గుంపులు ఉన్నట్టే కదా లెక్క. గుంపులు ఉందామా, గుంపు నుంచి వేరుందామా? గుంపులో ఉండాలంటే గుంపుల్నే అందరు గుంపు ఏం పని చేస్తున్నారో అదే పని చేద్దాం. కానీ గుంపు నుంచి మనకు ఒక డిఫరెంట్, అంటే ఒక డిఫరెంట్ రికగ్నిషన్ కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మనం డిఫరెంట్గా ఉండాలి, ఒక స్టెప్ ముందు ఉండాలి. అప్లైన్ చెప్తున్నాడు 160 పీవీ ఏమని, 161 పీవీ ఎందుకు చేయొద్దు? అప్లైన్ చెప్తున్నాడు రోజు పొద్దున మీటింగ్కి అటెండ్ కమ్మని చెప్తున్నాడు 6 గంటలకి. నేను ఒక స్టెప్ ముందు 5:50కి ఎందుకు జాయిన్ కావద్దు? అప్లైన్ చెప్తున్నాడు రోజుకి 5 ప్లాన్లు చేయమని, నేను 6 ప్లాన్లు ఎందుకు చేయొద్దు? 1 స్టెప్ ముందు ఎందుకు ఉండొద్దు? 1 స్టెప్ ముందు ఎందుకు ఉండొద్దు? 1 స్టెప్ ముందు ఉంటే మీకు 1 స్టెప్ ముందు పైసలు వస్తాయి కదా, ఎక్స్ట్రా పైసలు వచ్చేది మీకే కదా, మీరు పని చేస్తే మీకే పైసలు వస్తాయి కదా. ఒక కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పైసలు కూడా మీకే కదా వచ్చేది. అప్లైన్ పోతాయా? మీ డౌన్లైన్ పోతాయా? పోవు కదా, వచ్చేది మీకే కదా. మరి ఒక స్టెప్ ముందు ఎందుకు ఆలోచన చేయొద్దు? ఈ మంత్ నేను 150 పీవీ చేసిన, నెక్స్ట్ మంత్ 160 పీవీ చేస్తా, నెక్స్ట్ మంత్ 170 చేస్తా, నెక్స్ట్ మంత్ 180 చేస్తా, నెక్స్ట్ మంత్ 200 చేస్తా. అట్లా ప్రతి దానిలో 1 స్టెప్ ముందుంటా, కొంచెం ఫోర్స్ పెడతా, ఇంకా కొంచెం ముందుకెళ్తా. రైట్. సో ప్రతి విషయంలో ఈ మంత్ నేను ఒక ఎక్స్ట్రా లెగ్ వేస్తా, కొత్త లెగ్ వేస్తా, నేను ఈ మంత్ 2 కొత్త లెగ్స్ వేస్తా. 1 స్టెప్ ముందు ఉండడం కదా ఇవన్నీ. సో మీరు 1 స్టెప్ ముందు ఉంటేనే మీకు 1 స్టెప్ ముందు సక్సెస్ వస్తుంది, లేదంటే 1 స్టెప్ లేట్ సక్సెస్ వస్తుంది. మీకు సక్సెస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, మీరు ఈరోజు చేసే పని పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో 1 స్టెప్ ముందు ఉండండి, 1 స్టెప్ ముందు ఉండండి, 1 స్టెప్ ముందు ఉండండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 11th స్టెప్, అనాలైసిస్ ఆఫ్ లాస్ట్ మంత్. అనాలైసిస్ ఆఫ్ లాస్ట్ మంత్. మనం బిజినెస్ చేస్తున్నాం. ఎంతమంది ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం అని అనుకుంటారు? ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. సార్ మేము బిజినెస్ చేస్తున్నాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంతేనా? ఇక్కడ మనం 100 మంది ఉన్నామండి. గ్రేట్, సూపర్, ఎక్సలెంట్. మనం బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు బిజినెస్ లా లాస్ట్ మంత్ సేల్స్ తక్కువైంది అనుకోండి, అనుకుందాం కిరాణా షాప్ ఉంది, లాస్ట్ మంత్ తక్కువ పైసలు వచ్చినాయి. మనం అనాలైసిస్ చేస్తామా చేయమా? ఎందుకు తక్కువైంది? బిజినెస్ ఎందుకు తక్కువైంది? ఎందుకు తక్కువ పైసలు వచ్చినాయి? చేస్తామా చేయమా? గిరాకీ ఎందుకు తక్కువైంది? ఎందుకు చేస్తాం? బిజినెస్ లో లాస్ వచ్చింది కాబట్టి. మరి ఇక్కడ కూడా మనం లాస్ట్ మంత్ ఎంత బిజినెస్ అయింది, ఎంత పీవీ అయింది,
ఎక్కడ నుంచి పీవీ తక్కువ వచ్చింది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలా లేదా? ఎందుకంటే ఇది మనం బిజినెస్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఒక బిజినెసే కదా. మరి లాస్ట్లో పోతే ఎట్లా? బిజినెస్ లాభంలో పోవాలి కదా. బిజినెస్ లాస్ట్లో పోతే ఎట్లా? మనం లాభంలో ఉండాలి కదా. సో అందుకని మీరు లాస్ట్ మంత్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయాలంటే మీరు పిఎస్సి రాయాలి, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ ని ఫిల్ చేయాలి. ఎవరైతే 1000 ప్లాన్స్ ఉన్నారో మీరు మీ అప్లైన్ దగ్గర ఒక షీట్ ఉంటుంది, లేదంటే నేను కలిసినప్పుడు నా దగ్గర తీసుకోండి, షీట్ ఉంటుంది, పిఎస్సి షీట్. ఓకే, సో మీరు బిజినెస్లో లాస్ట్ మంత్ని అనాలిసిస్ చేసుకుంటే, అంటే లాస్ట్ మంత్ ఎంత పీవీ అయింది, ఎంత బిజినెస్ అయింది, దాని ప్రకారం మీరు ఈ మంత్ని ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ని తీసుకోవచ్చు. లాస్ట్ మంత్ ఒక లెగ్గుల 500 పీవీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మంత్ దానిలో ఇంకా కొంచెం నేను ఎక్స్ట్రా కోర్ని పెంచుతా, ఒక్కొక్కరి కింద ఇంకొక కోర్ని నేను ప్రమోట్ చేస్తా అనుకుందాం. ఒక లెగ్గుల ఒక 5 మంది కోర్లు అయ్యారు అనుకుందాం, ఎగ్జాంపుల్ 5 మంది కోర్లు అయ్యారు. ఆ ఒక్కొక్క కోర్ కింద ఇంకొక కోర్ని క్రియేట్ చేస్తే 10 మంది కోర్ అవుతారు. అప్పుడు నా బిజినెస్ డబల్ అవుతుంది. సింపుల్ ట్రిక్స్, పెద్ద సక్సెస్ మీరు ఫాలో చేయాలి. నెక్స్ట్ ఇంకా ఒక విషయం ఏంటంటే 12th పాయింట్, ట్రాన్స్పరెంట్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్. చాలా మంది అప్లైన్ చెప్పిన విషయాలు డౌన్లైన్ కి వరకు పాస్ చేయరు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా ఉండాలి, దాచుకోవడం అనేది ఏమి ఉండొద్దు. మన అప్లైన్ ఏదైతే చెప్తుండో అది మన డౌన్లైన్ కి పాస్ కావాలి, మన టీం వ్యక్తులకి పాస్ కావాలి. చాలా మందికి ఇన్ఫర్మేషన్ రాదు, టీంలో ఉన్న వాళ్ళకి. అట్లా కాదు మనం చేయాల్సింది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేయాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి అప్లైన్ కి డౌన్లైన్ కి మధ్యలో. ఎప్పుడైతే అప్లైన్ కి డౌన్లైన్ కి మధ్యలో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటుందో అప్పుడే గ్రోత్ అనేది కనిపిస్తుంది, లేకపోతే గ్రోత్ అనేది కనిపించదు. ఓకే, సో ఈ 12 పాయింట్స్ ని మన టీం వాళ్ళకి చేయడంలో హెల్ప్ చేయడమే 13th పాయింట్. హెల్ప్ యువర్ డౌన్లైన్ టు డూ 12. మన డౌన్లైన్ ని ఈ 12 పాయింట్లు చేయడంలో హెల్ప్ చేయడమే మనం 13th పాయింట్. ఓకే, సో ఇవి ఈరోజు మన 13 ఎసెన్షియల్స్ ట్రైనింగ్, రైట్. సో ఇవి మనకి ఇప్పుడు ఏదైతే మన 1000 ప్లాన్స్ ఛాలెంజ్ ఉందో ఆ 1000 ప్లాన్స్ ఛాలెంజ్ లో చాలా అంటే చాలా హెల్ప్ అయ్యే విషయాలు ఈ 13 పాయింట్స్, 13 ఎసెన్షియల్స్. సో మీరు ఈ పనులను చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. లేదు అని మీకు అనిపిస్తే మీరు ఈరోజే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. మార్చుకోవడం అంటే కరెక్షన్ చేసుకోవడం అంతే. మార్చుకోవడం అంటే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఆపేసి కొత్తగా స్టార్ట్ చేయడం కాదు. మార్చుకోండి అంతే, కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఆ విషయాలపైన మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ మీరు పెద్ద బిజినెస్ ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవి నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయాలు. ఎట్లా అనిపించింది ఈరోజు సెషన్? ఎట్లా అనిపించింది? ఎవరు మెసేజ్ కూడా చేస్తలేరు? ఎస్, సూపర్. మల్లేష్ సార్ మీరు హ్యాండిల్ చేసారు, మీరు మాట్లాడండి. ఎస్, థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ 13 ఎసెన్షియల్ అనేది మనం ఆల్రెడీ గోకుల మీటింగ్ విన్నాం, సిడీలు కూడా వింటాము. కాకపోతే పూర్తిగా అంటే
సిడీ ప్లే చేసినప్పుడు పూర్తిగా అది టైం సరిపోదు కాబట్టి పూర్తిగా వినలేం. కానీ ఈరోజు చాలా క్లారిటీగా వచ్చింది. 13 పాయింట్స్ ఏంటిదనేది, 13 పాయింట్స్‌లో మనం ఏదేది పాయింట్స్ ఎట్లా మనం పాటించాలనేది గూడా ఈరోజు క్లారిటీ వచ్చింది సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాకు చాలా అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించిర్రు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక 5 మెంబర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి మళ్ళీ సార్. అంతలోపు నేను ఇన్వైట్ చేస్తున్నాను. భాను సార్, మీకు ఆల్రెడీ కోస్ట్ ఉంది. వెల్కమ్. సో ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందుగా ఫ్యామిలీ మెంబర్స్, విస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు ఈ విన్నది మనం ఏదో గాలిమంట గ్రేట్ అప్లైన్ చెప్పిండు, గాలిమంటలతో ఇట్లా విన్నాము ఇట్లా వదిలిపెట్టిండు కాకుండా 13 ఎసెన్షియల్ రోజు ఫాలో చేయండి. 10 కోర్ స్టెప్స్ డైలీ ఫాలో చేయండి. చేస్తే నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు ఖచ్చితంగా మీ దగ్గర ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది. నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఏంటంటే నో డిపెండెన్సీ. మనము డిపెండ్ ఎప్పుడైతే అవుతామో అప్పుడే మనం అప్సెట్ కూడా అప్పుడే అవుతాం. డిమోటివేషన్ అప్పుడే అయిపోతాం. సో మనకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. అంటే 13 ఎసెన్షియల్ హిందీలో ఉంటుంది, కానీ మనకు అర్థమయ్యే రీతిలో భరత్ సార్ చెప్పిండు కాబట్టి అది వినండి. సో విన్నది నోట్ చేసుకోండి. మీరు ఎంతమంది నోట్ చేసుకోవాలో నాకు తెలియదు, కానీ నేనైతే నోట్ చేసుకున్నాను ప్రతి ఒక్క పాయింట్. ఎందుకంటే గుర్తుపెట్టుకొని మనము